రేవంత్ రెడ్డి గారి జాతకంలో పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? అంటే మాత్రం పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ అనేది ఎక్కువగా స్వీకరిస్తారు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ఆయనకు తెలియకుండా పక్కలో భల్లాలు ఎక్కువగా తయారవుతున్నాయి. ఎప్పటి నుంచి అవుతున్నాయి? 2025 అక్టోబర్ 22వ తారీఖు నుంచి ఆయనకు తెలియకుండానే గందరగోళ పరిస్థితులు ఆయన జాతకంలో మొదలైనయి. ఓకే. అంటే ఆయనకు తెలియకుండానే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆ! ఇటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ద్వారా. మీకు అది క్లియర్‌గా చూడాలంటే మనం చూస్తున్నాం. చాలా చూసాం. అవును. ఎందుకంటే మంత్రుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఏది విధంగా పడుతున్నారో, ఏదైనా కూడా ఆయన ఒక్కడే ఒంటరిగానే యుద్ధం చేస్తున్నారు. అవును. ఆయనకి సంబంధించేంత వరకు కూడా ఇబ్బందులైతే ఏర్పడుతున్నాయండి. ఆయనకి సంబంధించేంత వరకు కూడా 2026 మార్చి నుంచి కొంత గందరగోళ పరిస్థితులైతే బాగా చికాకులున్నాయండి ఆయనకి కూడా. హ్మ్. కానీ చికాకులున్నా కూడా గట్టివారు నెట్టకొస్తుంటారని చెప్పారు చూడండి. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు అలా ముందుకు వెళ్ళే అవకాశాలైతే కనపడుతున్నాయి. కానీ 2026 ఆగస్టులో నుంచి నవంబర్ మధ్య కొంత గందరగోళ పరిస్థితులున్నాయి. ఆ టైంలో ఏదో ఒక మార్పయితే జరగబోవడానికి అవకాశం ఎక్కువుంది. ఓకే. ఆ టైం తప్పించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈజ్ ఎ కింగ్. తప్పించుకుంటే. తప్పించుకుంటే కింగ్ అవ్వడానికి అవకాశం ఎక్కువుంది.